ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా నిబంధన కావాలంటే ఈరోజు అదే దావీదు చెప్తున్నాడు. మరొకసారి చదువుతాను, వినండి. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే ఫైనల్గా ఆయన ఏమంటున్నాడంటే, ఈ నిబంధనలో ఫైనల్గా మిగిలి ఉన్నది ద సాల్వేషన్, రక్షణ. రక్షణ. నేను ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ విజిటింగ్కి వెళ్తుంటే ఎవరైతే ప్రార్థన చేయమంటారో వాడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రార్థన చేస్తుంటుంటే దూరం నుంచి ఒక ఆయన నన్ను చూసి నన్ను పిలిచిన తర్వాత, బ్రదర్ నేను క్రైస్తవుడిని కాదు, కానీ నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే నా వైపు చూడాలి అందరూ. నేను చాలా మెట్లెక్కిన తర్వాత అక్కడ చాలా పెద్ద జారుడు బల్ల ఉన్నది. ఈ జారుడు బల్ల ఏదైతే ఉన్నదో నేను ఆ టాప్లోకి ఎక్కిన తర్వాత నేను అనుకుంటున్నాను, అమ్మా ఇక్కడి నుంచి నేను ఒక్కసారిగా క్రిందకి కానీ నేను వెళ్తే అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని నేను అనుకున్నాను. అయితే నేను ఆ జారుడు బల్ల నుంచి వెళ్తూ సడన్గా నేను క్రిందకి చూశానండి. క్రిందకి చూస్తే అక్కడ నాకు ఎండింగ్ కనిపించలే, ఒక ఎండ్ కనిపించలేదు నాకు. ఆ కిందంతా అగ్ని కనబడింది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలే. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. సడన్గా ఇంకా పడిపోతానన్న టైంలో నాకు తెలియదండి, యేసయ్యా అని గట్టిగా నేను కేకేశాను అన్నాడు. అయిగానే ఒక హస్తం వచ్చి ఇంక పడిపోతానన్న టైంలో నేను ఆ యొక్క జారుడు బల్ల నుంచి పక్కకి తప్పించబడి పక్కన మళ్ళీ బ్రతకడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఆ కళకు అర్థం ఏంటండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఏమండి, మనకి ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ చాలా థ్రిల్లింగ్, చాలా సరదా. ఏమండి, కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ నా కొడుకు ఈ సెల్ ఫోన్లో ఈ ప్యాక్ ఆడుతూ, మొన్న ఒక ఆయన కాల్ చేసి 4 లక్షల రూపాయలు, ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తి 4 లక్షల రూపాయలు తెలియకుండానే అలాగా దానికి ఖర్చు పెట్టేశాడు. 4 లక్షలు. వాళ్ళ డాడీకి తెలియలేదు. వాడేదో గేమ్ ఆడుకుంటున్నారు అనుకున్నారు. కొన్ని వ్యసనాలు మన జీవితాన్ని అఘాతంలోకి పడేసేట్టుగా సరదాల్లో ఉన్నాం. కొంతమంది మీ పిల్లలకు వీడియో గేమ్స్ ఇచ్చేసి మీరు అనుకుంటున్నారు వాళ్ళు అన్నం తినడానికో లేకపోతే దేనికో నీ ఫోన్ ఇచ్చేసి వాళ్ళని మీరు చాలా సింపుల్గా ట్యాకిల్ చేస్తానో అనుకుంటున్నారు. వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ఫోన్ ఇచ్చేస్తున్నారు. చెప్పే మాట థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, కానీ దాని డెస్టినేషన్ ఫైనల్గా అది నిన్ను ఆ అగ్నిలో పడేయకముందే ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను రక్షించు దేవుడను నేనే అని ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, బ్రదర్ నాకు కళ్ళు మూసిన వెంటనే కోట్లాది దేవదూతలు చూడే ఒక ఆశ ఉన్నదని ఎవరైనా ఉంటే, కళ్ళు తెరిచిన వెంటనే పరలోకంలో నేను దేవునితో పాటు ఉండాలని ఆశ ఉంటే ఈరోజే ఒక కేక పెట్టండి, దేవా నీ నామములో రక్షణ అనే నిబంధన ఇచ్చాడు. ఈరోజు ఒక్కటే చెప్పండి, దేవా నన్ను రక్షించయ్యా, యేసయ్యా నన్ను రక్షించయ్యా, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, నా పిల్లలను రక్షించు అని నువ్వు ఈరోజు యేసయ్య నామ స్మరణ చేయగలిగితే పడిపోయిన నిన్ను నూతనమైన సృష్టిగా మార్చడానికి, రోగాలతో ఉన్న మీ జీవితాలను స్వస్థతలోకి తీసుకొని రావడానికి, పడిపోయిన నీ జీవితాన్ని మరలా రాజు బల్ల దగ్గరికి తేవడానికి ఒక నిబంధన ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకున్నాను. నాకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి చాలా షార్ట్లో ముగించాను. ఈ 3 పాయింట్లు మీరు పట్టుకోండి. యేసయ్యలో ఒక రక్షణ ఉన్నది. ఆ నిబంధనలో దేవుడు మనల్ని
ఒక నూతన సృష్టిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. బ్రదర్, నాకు అమ్మాయిలు చూస్తే నేను నా కంట్రోల్లో ఉండను, నా తలంపులు నా కంట్రోల్లో అన్నవాళ్ళు ఏమండి, ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒకసారి నిదానించి ఆయనని చూడండి. జస్ట్ నిదానించి ఆయన్ని చూడండి. అట్లాగా చూడండి. ప్రభువా, నన్ను నూతన సృష్టిగా మార్చయ్యా, నూతన సృష్టిగా మార్చు. ఇక్కడ రోగాలతో వచ్చిన వాళ్ళు, గాయాలతో వచ్చిన వాళ్ళు నిదానించి చూడండి. నిజమే, నీ తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు, పాపంతో ఉన్నవాళ్ళు, కానీ ఒక కుంటి స్థితిలో ఉన్నావేమో. నిదానించి చూడండి. ఆయన కబురు పెట్టాడు ఈరోజు మీకు. ఏంటి, అవకాశాన్ని మీరు వదులుకుంటే నేనేమీ చేయలేను. దేవుడు మిమ్మల్ని ఒక క్రొత్త తరంగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతుంది. నేను చెప్పేది ఏంటో తెలుసా? పాతది గతించును, నూతనమైనది ప్రారంభమగును. అంటే ఒకసారి అందరు నా వైపు చూడండి. ప్రతి ఒక్కరు ఈరోజు నీ కుటుంబంతో ఒక నిబంధన ఏంటో తెలుసా? ఆ రెయిన్బో ఏదైతే ఉన్నదో అలాంటి ఒక నిబంధన చేసుకుంటే ఇంకా నెక్స్ట్ తరం పాతదేమీ ఉండదు. పాతవన్నీ గతిస్తా అంటే అర్థమేంటో తెలుసా? శాపాలన్నిటిని ఆయన కొట్టివేసి ఒక క్రొత్త నిబంధనలో మిమ్మల్ని అందరినీ నడిపించడానికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.